ఈరోజు 5 ముఖ్య అంశాలు ప్రస్తావించేదానికి విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది ఉక్కు ఫ్యాక్టరీ, రెండవది సుందర్ పిచ్చయ్య, మూడవది రైతులు, నాలుగవది ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల స్థితిగతులు. నేను ఈ విషయాలు ప్రస్తావించే ముందు చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్నారు. ఆయనకు తెలియజేసేదానికి మీ ద్వారా నేను ఒక డిస్ప్లే చేస్తున్నాను. ఆడియో 1 నిమిషం ఉంటుంది. అది మేము తిరుపతిలో 300 పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 65,000 కోట్ల రూపాయల ఎగుమతులు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి శ్రీ సిటీ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే చేసి చూపించింది. ఎక్కువగా చెప్తున్నారు. సుందర పిచ్చయ్య బీదవాడు కాదు, ప్రపంచంలో పెద్ద కోటీశ్వరుడు. ఆ సుందర పిచ్చయ్యని తీసుకొని వచ్చి విశాఖపట్నంలో గూగుల్ ఫ్యాక్టరీ పెడతాము అని చంద్రబాబు నాయుడు అబ్బా చెప్పిందే చెప్తున్నాడు, దంచి పారేస్తున్నాడు. మరి నిరుపేదైనటువంటి సుందర పిచ్చయ్యకి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నట్టుగా మాకు వినపడతా ఉంది. ఏం పేదోడికే నువ్వు ఇచ్చేది? 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సహాయం, సబ్సిడీ అనవసరం. సుందర పిచ్చయ్యని వచ్చి ఫ్యాక్టరీ పెట్టమను, మేమందరం పోయి శాలువాలు కప్పుతాం, నీకు కప్పుతాం. అంతేగాని మరి ఈ విధమైనటువంటి సబ్సిడీలు 500 ఎకరాల భూములు, విశాఖపట్నంలో 500 ఎకరాల భూములు ఇస్తున్నారట. మరి జర్నలిస్టులు పోయి అడుగుతున్నారు, మాకు 2 సెంట్లు భూమి ఇవ్వమంటే దిక్కే లేదు, జవాబే లేదు. మరి సుందర పిచ్చయ్యకి 500 ఎకరాల భూములు ఇవ్వడం, 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడాన్ని గమనార్హం. దీనికి మేము ఖండిస్తున్నాం. సుందర పిచ్చయ్య వచ్చి పరిశ్రమలు పెట్టమనండి. మేము తిరుపతిలో కూడా, శ్రీ సిటీలో కూడా పరిశ్రమలు పెట్టించాం. 300 పరిశ్రమలు వచ్చాయి. అక్కడ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 65,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి. ఈరోజు మేము మాకు వచ్చినటువంటి 300 పరిశ్రమలకు మేమేమి నయా పైసా సబ్సిడీ ఇవ్వలేదు. అది గమనార్హం. మేము భూమి ఇచ్చాం వాళ్ళు అడిగిన వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీలకి 5-10 ఎకరాలు ఇచ్చాం. మరి అంతేగాని ఉచితంగా ఎక్కడ ఏమీ ఇవ్వలేదు. సుందర పిచ్చయ్యకి ఏంది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కుదిర్చిన ఒప్పందం ఏంటది? బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము 1,00,000 మందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాం, సబ్సిడీలు ఎవరికి ఇవ్వలేదే. మరి ఇక్కడ ఎందుకు ఇంత సబ్సిడీ ఇస్తున్నావు? ఎవరి డబ్బు ఇది? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముందు ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకురా. ఊరికే దంపుడు ఉపన్యాసాలు. $120 బిలియన్ వస్తూ ఉంది. మేము $100 బిలియన్ తెచ్చి గమ్ముగా ప్రశాంతంగా ఉన్నాం. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరి మేము అన్నీ చేసి ప్రశాంతంగా కూర్చోన్నాం. ఏమి చేయకుండానే రాబోయే విషయాన్ని పేపర్లో దంపుడు ఉపన్యాసాలు ఆపోయా చంద్రబాబు నాయుడు?